శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియో అసలు నేను చేస్తానని కూడా నాకు తెలియదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనం పరమాచార్య స్వామి వారి పాదాలు పట్టుకున్నామని అనుకోండి, ఆయన తీసుకెళ్ళిపోతారు. ఈరోజు పొద్దున్నే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. నారాయణీయం గురించి వచ్చింది. బహుశా నేను చెప్పింది మీకు అంతగా నమ్మకం లేకపోతే ఈ వాట్సాప్ గ్రూపులో ఎవరో ఒకళ్ళకి ఈ పరమాచార్య స్వామి వారి లీల ఈ నారాయణీయం గురించి బహుశా ఎవరైనా చదివే ఉంటారు. అది నాకు చూసిన తర్వాత అనిపించింది, నిజమే కదా, మహాస్వామి వారి ద్వారా నాకు ఈ రోజు సందేశం వచ్చిందనమాట. నారాయణ భట్టిత్రి గారి గురించి చెప్పమని, నారాయణీయం గురించి చెప్పమని అని అనిపించింది. ఇదివరకే మన ఛానల్లో 3 సంవత్సరాల క్రితం నేను నారాయణ భట్టిత్రి గారి గురించి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, మనం అనుకుంటాం మనం చాలా తెలివైన వాళ్ళము, మనం చాలా గొప్ప వాళ్ళము అని అనుకుంటాం. అందులోనూ ఇప్పుడు సైన్స్ బాగా వేగంగా వృద్ధి చెందుతోంది కదా, ఇలాంటి ఈ సమయంలో కూడా పూజలు, మంత్రాలు, తంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ జీవితాన్ని మార్చేస్తాయా అని? ఖచ్చితంగా మారుస్తాయి అనడానికి ఈ వీడియో ఒక అద్భుతమైన ఉదాహరణ. వీడియోలోకి వెళ్లే ముందు కృష్ణ అంటూ కృష్ణుడిని స్మరించుకుని కామెంట్లలో ఒక్కసారి ఆయనకి నమస్కారం పెట్టుకుని వీడియో పూర్తిగా చూసేద్దాం. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం మన మీద కూడా ఉంటుంది, నారాయణ భట్టిత్రి గారికి ఉన్నట్లే. నారాయణ భట్టిత్రి గారు కేరళలో మేల్పత్తూరు గ్రామంలో జన్మించారు 1560వ సంవత్సరంలో. వీళ్ళ నాన్నగారు మాతృదర్శన్ భట్టిత్రి. ఈయన కూడా గొప్ప పండిత కుటుంబంలో పుట్టారు కదా. ఈయనకు కూడా ఈ నారాయణ భట్టిత్రి గారికి కూడా చిన్నప్పుడే అంటే 16 సంవత్సరాలకే ఋగ్వేదము, అలాగే తర్కశాస్త్రము, సంస్కృత వ్యాకరణము, మంత్ర తంత్ర శాస్త్రాలలో మంచి పట్టు వచ్చేసింది. ఈయనకి ఋగ్వేదమేమో దామోదర్ గారి దగ్గర నేర్చుకున్నారు. అలాగే సంస్కృత వ్యాకరణమేమో అచ్యుతన్ పిషారెడ్డి అనే ఆ గురువు గారు అనమాట, ఆయన నేర్పించారు సంస్కృత వ్యాకరణం. సరే, ఈ పిషారెడ్డి గారికి నారాయణ భట్టిత్రి గారు అంటే విపరీతమైన ప్రేమ. ఎందుకంటే చిన్న వయసులోనే చక్కగా చదువుకుని చక్కగా ఉండే ఆ నారాయణ భట్టిత్రి గారు అంటే ఈ పిషారెడ్డి గారికి ప్రేమ. సరే, ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అనేది తెలియదు కదా. నారాయణ భట్టిత్రి గారికి వివాహం అయిన తర్వాత కాస్త ఈ చదువుకి దూరంగా జరిగారు. అప్పుడు ఈ పిషారెడ్డి గారు నారాయణ భట్టిత్రిని పిలిపించి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు ఎలా ఉండాలి అలా ఉండటం లేదు, అన్నింటినీ వదిలిపెట్టేశావు, భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు, వదలకు, మళ్ళీ తిరిగి నువ్వు ప్రారంభించు అని చెప్తారు. అప్పుడు గురువు గారు చెప్పిన మీదట మళ్ళీ ఆయన భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. అసలు నారాయణ భట్టిత్రి గారు చేసిన సాధన మాటల్లో చెప్పలేను. ఆయనకి మంత్ర తంత్ర శాస్త్రాల్లో మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉందన్నమాట. ఆయన మంచి మ్యాథమెటిషియన్ ఈ నారాయణ భట్టిత్రి గారు. సరే, ఈ గురువు గారికేమో పిషారెడ్డి, ఆ గురువు గారికేమో వ్యాధి వస్తుందన్నమాట. అంటే రుమాటిజం, కీళ్లవాతం అంటారు కదా, కీళ్లవాతం వచ్చి పక్షవాతం లాగా వస్తుందన్నమాట. ఈ శరీరం మొత్తం కదలదు, చాలా బాధపడుతూ ఉంటారు. గురువు గారు అంటే ఈ నారాయణ భట్టిత్రి గారికి విపరీతమైన ప్రేమ. గురువు గారు పడుతున్న బాధని చూడలేకపోతారు. అప్పుడు గురువు గారిని అడుగుతారు, ఈ నారాయణ భట్టిత్రి గారు, మీ బాధని నేను తీసుకోవాలని అనుకుంటున్నానని. గురువు గారు ఒప్పుకోరు. కానీ నారాయణ భట్టిత్రి గారు ఏం చేస్తారు అంటే, ఈయన మంత్రతంత్ర శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది కదా, కర్మ విపాక దానం ద్వారా ఆ గురువు గారి దగ్గర ఉన్న ఆ వ్యాధినంతటిని ఆవాహన చేసుకుంటారనమాట. ఈ కర్మ విపాక దానం అప్పట్లో కేరళ చరిత్రలోనే దీని గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయా? ఉద్యోగం కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏవైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కర్మలను ట్రాన్స్ఫర్ చేసుకోగలమా? కానీ ఈయన అలా చేసుకున్నారనమాట. ఇదంత సులభంగా జరగదు. కర్మ విపాక దానము అంటే దాంట్లో ఎంతో ప్రావీణ్యం ఉండాలి ఆ తీసుకునే వ్యక్తికి. ఆ తీసుకునే వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెంది ఉండాలి. మంత్ర తంత్ర శాస్త్రాల ద్వారా తీసుకుంటారు. సరే, తీసేసుకున్నారు. గురువు గారికి ఏమో ఆరోగ్యం వచ్చేసింది. అప్పటి నుంచి ఈ నారాయణ భట్టిత్రి గారికి రుమటిజం వచ్చేసింది, పక్షవాతంతో చాలా బాధపడుతున్నారు. 20 సంవత్సరాల వయస్సులోనే ఈ వ్యాధిని తీసుకున్నారనమాట గురువు గారి దగ్గర నుంచి. అంత ప్రేమ. సరే, బాధపడుతున్నారు, భరించలేకపోతున్నారు, తన వల్ల కావటం లేదు. ఆయన కూడా ఎన్నో మందులను తీసుకున్నారు, వైద్యం చేయించుకోవడానికి మూలికా వైద్యం అన్ని చేయించుకున్నారు. కానీ ఆ వ్యాధి నుంచి బయటపడలేకపోతున్నారు.
అప్పుడు ఏం చేస్తారు అంటే నారాయణ భట్టిత్రి గారు ఎళుంతెచ్చన్ అని నన్నయ్య భట్టారకుడిని ఏ విధంగా అయితే ఆది కవిగా చెప్పుకుంటామో ఈ ఎళుంతెచ్చన్ కూడా మలయాళ సాహిత్యానికి పితామహుడు అని చెప్తారు. అంతకుమించి ఆయన భక్తుడు కూడా ఎళుంతెచ్చన్. ఆ ఎళుంతెచ్చన్ గారికి కబురు పంపించి నా వల్ల కావటం లేదు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఆధ్యాత్మికంగా నాకు ఏదైనా ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి ఇంత మంత్రతంత్ర శాస్త్రాలు తెలిసిన ఈ నంబూద్రి గారు ఎళుంతెచ్చన్కే కబురు పంపిస్తారు. అప్పుడు ఎళుంతెచ్చన్ అంటారు మీన తొట్టు కొట్టుక అంటారు. అది కరెక్ట్ గా నాకు మలయాళం రాదు కాబట్టి నేను స్పష్టంగా మీకు చెప్పలేకపోతున్నాను, కానీ దాని అర్థం ఏంటంటే చేపతో ప్రారంభించు అని. మామూలుగా అయితే మిగతా వాళ్ళు దాని అర్థం తెలుసుకుని చేపతో ప్రారంభించు అంటే చేపలు కానీ తినమన్నారా అని అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన ఈ నారాయణ భట్టిత్రి గారికి దానిలో అంతరార్థం అర్థమైందనమాట. అదేంటంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన మత్స్య అవతారంతో ప్రారంభించు, నీ మందులన్నీ ఆపేసే, నీ కర్మం తీర్చేది ఆ కృష్ణుడే కాబట్టి నువ్వు దాంతో మొదలుపెట్టు అని ఆయన చెప్పారని అర్థం చేసుకుని తన శిష్యులనేమో గురువాయూర్ కృష్ణ పరమాత్మ ఆలయానికి తీసుకువెళ్ళమంటారు. వీళ్ళందరూ మోసుకుని వెళ్తారనమాట నారాయణ భట్టిత్రి గారిని. అక్కడ నారాయణీయం రచించటానికి పూనుకుంటారు. ఒక్కొక్క శ్లోకం రాసేటప్పుడు, ఒక్కొక్క ఘట్టం ఆయన వివరించేటప్పుడు భాగవతంలో ఉన్న 18,000 శ్లోకాలని నారాయణీయం ద్వారా 1036 శ్లోకాలు మనకి అందించారనమాట. మొత్తం ఆ సారాన్ని తీసుకొచ్చి 1036 శ్లోకాల్లో ఆయన పెట్టేశారు ఆ సారాన్ని. ఒక్కొక్క దశకం పూర్తవగానే ఆ ఘట్టానికి సంబంధించిన ఆ వాతావరణం అంతా ఈ నారాయణ భట్టిత్రి గారు చుట్టూతో వచ్చేదట. ఒకసారి నరసింహావతార ఘట్టం పూర్తవుతూ ఉంటే ఆ ఘట్టం అంతా ఈయన కళ్ళ ముందు కనిపించింది. సరే, ఈ నారాయణ భట్టిత్రి గారు నారాయణీయాన్ని రచిస్తున్నారు. పూంతానమని ఆయన మలయాళ కవి అనమాట. ఆయనేమో స్వామివారి ఆలయానికి వస్తారు, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతారు. ఆ చదువుతున్నప్పుడు అందులో అమర ప్రభు అని వస్తుంది కదా, ఈ పూంతానం గారు ఏం చేస్తారంటే మర ప్రభు అని చదువుతారు. అప్పుడేమో ఈ నారాయణ భట్టిత్రి గారు నవ్వుతారనమాట. నవ్వితే కృష్ణుడి విగ్రహంలో నుంచి మాటలు వినిపిస్తాయి. అమర ప్రభు మర ప్రభు రెండు రైటే, అమర ప్రభు అంటే అమరుడు, మర అంటే చెట్లు, కాబట్టి రెండింటికి తప్పేం లేదు, ఏ విధంగానైనా పలకచ్చు అని చెప్పి ఆ విగ్రహంలో నుంచి మాటలు వినిపిస్తాయి. సరే, ఈ పోంతానం గారు అంటారు నాకేమో సంస్కృతం రాదు, కానీ నా భాషలోనే నేను కృష్ణుడిని వర్ణిస్తూ కొన్ని రాశాను, ఒకసారి చదువుతారా అని చెప్పి అడిగితే అప్పుడు ఈ నారాయణ భట్టిత్రి గారు అంటారు కృష్ణుడికి సంస్కృతమే ఇష్టము, మలయాళం ఇష్టం లేదు కాబట్టి నేను చదవను అంటారు. సరే, పాపం పూంతానం గారు నొచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మర్నాడేమో నారాయణీయాన్ని రచించడానికి పూనుకుంటారు, మిగతాది పూర్తి చేయడానికి పూనుకుంటారు నారాయణ భట్టిత్రి గారు. మొదటి శ్లోకం రాస్తే కృష్ణుడు వచ్చి అందులో ఉన్న తప్పులు చెప్తారు, రెండోది చెప్తారు, మూడోది, అలా ఎన్ని శ్లోకాలు రాస్తూ ఉన్నా ప్రతి దాంట్లోనూ తప్పు 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 ఉందని చెప్తే నారాయణ భట్టిత్రి గారు అడుగుతారు ఏంటి ఏమైంది అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నాకు నీలాంటి జ్ఞానుడి కంటే కూడా పూంతానం లాంటి భక్తుడు అంటేనే నాకు ఇష్టము అని. అప్పుడు తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. పూంతానం గారిని పిలిచి ఆయనకి నమస్కరించి క్షమార్పణ చెప్పి ఆయన రాసిన ఆ సాహిత్యం అంతా చదువుతారు, అందులో ఒక్క తప్పు కూడా లేదని చెప్పి ఆయనకి చెప్తారు. ఆ తరువాత ఈ నారాయణీయాన్ని కొనసాగిస్తే అందులో ఒక్క తప్పు కూడా లేదని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. అసలు చివరికి వచ్చేసరికి కృష్ణుడే ఈ నారాయణీయంలో చివరి భాగాన్ని పూరించాడని, ఆ నారాయణీయం పూర్తిగా రాసేటప్పుడు కృష్ణుడే వచ్చి తల ఊపి తన ఆమోదాన్ని చూపించారని, ఆమోదాన్ని తెలిపారని చెప్పి చెప్తారు. అందుకే దీనికి నారాయణీయం అని ఎందుకు పేరు పెట్టారంటే నారాయణుడి ఎదురుగా నారాయణుడి గురించి రాసిన ఆ నారాయణుడి వర్ణన కాబట్టి నారాయణీయం అని చెప్పి దానికి పేరు పెట్టారు. నవంబర్ 27వ తారీఖున అది పూర్తి చేశారు. ఇప్పటికీ కేరళలో నారాయణీయం పూర్తి చేసిన రోజు అని ప్రత్యేకంగా జరుపుకుంటారనమాట. ఈ నారాయణీయం ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో, అసలు ఆ నారాయణీయం రాస్తున్నంతసేపు ప్రతిరోజు భగవంతుని ఏం కోరుకునేవారో తెలుసా? నాకు ఈ రోగాన్ని నయం చేయమంటున్న కారణం ఏంటో తెలుసా? నా కాళ్ళు పని చెయ్యాలి, ఎందుకంటే నీ ఆలయంలోకి వచ్చి నిన్ను పూజించటానికి. నా చేతులు పని చెయ్యాలి, నా చేతులతో నీకు సేవ చేసుకోవాలి. నా చెవులు నీ కథలు వినడానికి, నా కళ్ళు నిన్ను చూడడానికి, నా నోరు నిన్ను కీర్తించడానికి, నా శరీరంలో ప్రతిదీ
నీ సేవ కోసం మాత్రమే అడుగుతున్నాను, అందుకే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని అడుగుతున్నానని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. ఆ దశకం, ఆ నారాయణీయం పూర్తయిపోయిన వెంటనే ఈ నారాయణ భట్టిత్రి గారికి కూడా ఆరోగ్యం వస్తుంది. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగుండలేకపోతే నారాయణీయాన్ని పఠించమంటాను, మందులు వాడుతూ కూడా. ఇప్పటికీ మీరు గురువాయూరు వెళ్తే నారాయణ భట్టిత్రి నారాయణీయం రాసిన చోటు అని ప్రత్యేకంగా ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సరే, నారాయణీయం అయిపోయింది, ఈయనకి ఆరోగ్యం వచ్చేసింది. అక్కడ మక్కోళం అని ఒక భగవతి అమ్మవారి ఆలయం అనమాట. మక్కోళం భగవతి అమ్మవారి ఆలయం. అమ్మవారు చాలా అందంగా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆయన అనుకుంటారు, నేనేమో నారాయణీయాన్నే రచించాను కదా అంత అద్భుతంగాను, ఈ మక్కోళ అమ్మవారి గురించి కూడా వర్ణన చేస్తే బాగుంటుంది, ఇది కూడా చాలా సులభంగానే అయిపోతుంది అని అనుకుంటారు. అనుకుని అమ్మవారిని చూస్తూ ముందు పాదాలు వర్ణిస్తారు. ఇంకా తర్వాత నుంచి అవ్వదే, ఆయన వల్ల కాదు, ఎంతగా ఆయన ముందుకు వెళ్ళాలి అన్నా అక్షరం పడటం లేదనమాట. పడకపోతే అప్పుడు ఆయన బాధపడతారు. ఆ ఆలయంలోనే ఉండి అమ్మవారికి సేవ చేస్తూ అమ్మవారితో ప్రతిరోజు అంటారు, నాకు నిన్ను వర్ణించే శక్తినివ్వు అని. ఒకరోజు అమ్మవారు చెప్తారు, మనం ఎంత జ్ఞానం ఉన్నా మనలో అహంకారం కూడా ఉండకూడదు. ఆ చిన్న అహంకారం ఉంది చూసావా, అది కూడా పోవడానికే నేను నీకు ఈ పరీక్ష పెట్టాను అంటారు. ఆ తర్వాత అమ్మవారి దయ వల్ల అమ్మవారిని వర్ణిస్తూ ఆయన రచన పూర్తి చేస్తారు. తర్వాత అమ్మవారే ఈ నారాయణ భట్టిత్రి గారిని తనలో కలిపేసుకున్నారని చెప్తారు. ఈ రోజుకి మనం గురువాయూరు వెళ్తే ఈ నారాయణ భట్టిత్రి గారి ఎక్కడైతే అమ్మవారిలో ఐక్యమైపోయారో ఆ ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి, నారాయణ భట్టిత్రి గారు ఏమీ సామాన్యుడు కాదు, చాలా గొప్పవారైన. మంత్ర తంత్ర శాస్త్రాలు అన్నింటినీ ఔపోసన పట్టేసిన ఆయన. దీంతో పాటుగా ఖగోళ శాస్త్రం కూడా తెలుసు. ఆయన ఒక సైంటిస్ట్, ఒక మ్యాథమెటీషియన్. మరి అంత మ్యాథమెటీషియన్ సైన్స్ ని మాత్రమే నమ్ముకోకుండా భగవంతుడి పాదాలు ఎందుకు పట్టుకున్నారో చెప్పండి. ఎందుకంటే అంతకు మించి భగవంతుడు, సైన్స్ కి అందని శక్తి భగవంతుడు అంటే. కాబట్టి ఏదైనా స్తోత్రం చదివినా, ఏదైనా శ్లోకం చదివినా ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అడుగుతారు కదా. నారాయణీయం భక్తిగా కూర్చుని అక్కడ ఆయన చేశారు. ఆయనకు వచ్చిన వ్యాధి నుంచి బయటపడలేదంటారా చెప్పండి. ఆయన నరకం అనుభవించారు, 7 సంవత్సరాలు అనుభవించారు ఆయన నరకం. 20వ సంవత్సరంలో ఈ కర్మను ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ ఆయన వ్యాధి నుంచి బయటపడడానికి 7 సంవత్సరాలు పట్టింది. కరెక్ట్ గా 27 సంవత్సరాలు. 1586 నవంబర్ 27 అనమాట. ఆ రోజున ఈయన వ్యాధి నెమ్మదించింది. అంటే మనలో చాలా మంది అంటూ ఉంటారు కదా, మేము 2 రోజులు పూజ చేస్తామండి, 2 నెలలు పూజ చేస్తాం. నేను ఇది వెటకారంగా మాట్లాడట్లేదు, నిజమే, బాధపడుతున్న వాడికే తెలుస్తుందంతా. కానీ మన కర్మ కూడా తగ్గాలి కదా, మన కర్మ కూడా ఆ క్షీణించే దశ రావాలి కదా. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? భగవంతుడి పాదాలు పట్టుకున్నప్పుడు. వృధా ప్రయాసగా, వృధాగా మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థంగా సమయాన్ని మనం వృధా పరుచుకుంటున్నాం కదా, వ్యర్థం చేసేస్తున్నాం కదా. వ్యర్థంగా మాట్లాడే మాటల వల్ల మనకేవైనా ఉపయోగం ఉందా చెప్పండి. అదే శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ రోజు మీ అంతటి మీరుగా చదవడం నేర్చుకోండి. ఒక అద్భుతమే ఖచ్చితంగా జీవితంలో జరిగి తీరుతుంది, నారాయణ భట్టిత్రి గారి జీవితంలో జరిగినట్లుగా.